మెదక్ జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిన్న మెదక్లో జరిగిన క్రిస్మస్ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. పీసీసీ చీఫ్గా మెదక్ చర్చికి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని చెప్పారని, అన్నట్టుగానే రాష్ట్రంలో ప్రజలు ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని సీఎం గుర్తు చేశారు. ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఎక్కువ మంది దళిత క్రైస్తవులే ఉన్నారని తెలిపారు. పనికి ఆహార పథకానికి మెదక్ చర్చి స్ఫూర్తి అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందరి ఆశీర్వాదం ఉండాలి. ఈ ప్రభుత్వం 10 కాలాల పాటు వర్ధిల్లాలి. పేదల సంక్షేమ పథకాలు ఇచ్చిన మాట ప్రకారం అమలు చేస్తూ మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి మీ అందరి సహకారం ఉండాలి. మెదక్ జిల్లా అభివృద్ధి విషయంలో, ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుంది. ఈ జిల్లాకు సంబంధించి ఏ విషయాలు ఉన్నా పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కొండా సురేఖ గారు మీకు అందుబాటులో ఉంటారు. తప్పకుండా ఏ అవసరం ఉన్నా కూడా ఈ ప్రభుత్వము ప్రజల యొక్క అవసరాలు తీరుస్తుందని తెలియజేస్తూ హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు, అదేవిధంగా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికి కూడా, భక్తులందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఆనాడు క్రిస్టియన్ మిషనరీస్ ఏదైతే ఎడ్యుకేషన్, హెల్త్ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి పేదలకు ఏ దిక్కు లేని వాడికి ప్రభువే దిక్కు అని ఆనాడు గొప్పగా విద్యను అందించి, వైద్య సేవలను అందించి, సేవ అంటే ఇలా ఉండాలి అని ఈ సంస్థలు చూపించిన బాటలోనే ఈనాడు మా ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ కానీ, లేకపోతే రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ పథకం కానీ తీసుకొచ్చినాయి అంటే వీటికి పునాదులు ఆనాడే పడ్డాయి. అదేవిధంగా ఈ మెదక్ చర్చ్ నిర్మాణం, పనికి ఆహార పథకం, కరువు వచ్చినప్పుడు తినడానికి ప్రజలు అలమటిస్తున్నప్పుడు ఆనాడు ప్రముఖులు ప్రజలని కాపాడడానికి వాళ్లకు భోజనం పెట్టి వాళ్లకు పని కల్పించి ఈ చర్చ్ నిర్మాణం జరిగింది.